నమస్తే. హోటల్ మేనేజ్మెంట్కు ప్రస్తుత ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఈ రంగంలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి? ఇక ఈ కోర్సుల్లో మంచిగా రాణించేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇలాంటి ఆసక్తికర అంశాలపై చాలా మందికి అవగాహన లేదు. అందుకే డాక్టర్ నారాయణ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం సిద్ధమైంది. డాక్టర్ నారాయణ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆసియా ఖండంలోనే ది బెస్ట్ కాలేజీగా గుర్తింపు పొందింది. అంతేకాదు 100% ప్లేస్మెంట్ పొందుతున్న సంస్థగా పేరొందింది. 25 ఏళ్లుగా అంకిత భావంతో సేవలందిస్తున్న ఏకైక సంస్థ డాక్టర్ నారాయణ. ప్రస్తుతం ఆ సంస్థ గురించి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ నారాయణ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ రామానుజం గారు ఉన్నారు. ఆయనతో నేరుగా మాట్లాడతాం. రామానుజం గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ముందుగా చెప్పండి, అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అంటే వాటి సబ్జెక్ట్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్, తప్పకుండా అమ్మా. హోటల్ మేనేజ్మెంట్ అంటూనే చాలా రంగాల్లో, అంటే టూరిజం సెక్టార్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, సర్వీస్ సెక్టార్స్లో అన్ని రంగాల్లో వెళ్ళటానికి ఒక బేసిక్ ట్రైనింగ్ టెక్నాలజీ మొత్తం నాలెడ్జ్ మొత్తాన్ని కూడా అందిస్తూ ఉంటాం. ఆ ట్రైనింగ్లో భాగంగానే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తయారైంది. వాళ్ళకి మేనేజరియల్ స్కిల్స్ మొత్తం కూడా అందించి దాని లోపల ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళకి ఏ కోర్స్కి అయితే ఏ నాలెడ్జీ కావాలో అది అందిస్తాం. అట్లా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ప్రొఫెషనల్ కోర్సు. ఇది వరకు రోజుల్లో బయట దేశాలకు ఎక్కడికైనా వెళ్ళాలంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాతే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం 90% బయట దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు మాత్రం ఈ కోర్సు చేస్తారు. అది కాకుండా ఇక్కడ మనకు ఇండియాలో దీని మీద పెద్ద అవగాహన లేదు. అవగాహన కల్పించడం కోసమే ఈ మన ప్రోగ్రాం. ఓకే, అలాగే సార్, ఇక హోటల్ మేనేజ్మెంట్లో థియరీ క్లాసులు అలాగే ప్రాక్టికల్ క్లాసులు ఎలా జరుగుతాయంటారు? మనకు హోటల్ మేనేజ్మెంట్ అంటూనే ఎక్కువగా థియరీ క్లాసెస్ తక్కువగా ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. అన్నీ కూడా ప్రాక్టికలైజ్డ్ నాలెడ్జ్ తోటి ఫ్రంట్ ఆఫీస్ కానీ, అకామిడేషన్ ఆపరేషన్స్ కానీ, ఫుడ్ ప్రొడక్షన్ కానీ, బేకరీ కానీ, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లలో వాళ్ళు 3 years కూడా ప్రాక్టికలైజ్డ్గా నాలెడ్జ్ పొందుతూ 6 సెమిస్టర్స్లో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మొత్తం నేర్పిస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందమ్మా. ఓకే, అలాగే ఇక డాక్టర్ నారాయణ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆ కాలేజ్ ఎప్పుడు స్థాపించబడింది? ఇప్పటి వరకు ఎంతకాలం పనిచేస్తుందంటారు? ఇక్కడ మన కాలేజీ స్టార్ట్ అయ్యి 25 years అయింది. సిల్వర్ జూబ్లీ ఈ సంవత్సరం. ఈ 25 yearsలో మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు చాలామంది వెల్ సెటిల్ అయ్యారు. మంచి మంచి పోస్టులలో అత్యున్నతమైన స్థానాలు అందుకున్నారు. ఆ రకంగా కాలేజీకి మంచి పేరు ప్రాధాన్యతలు పొందాము. అదే కాకుండా మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి న్యాయం జరిగే విధంగా ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది మన దగ్గర. 3 yearsలో ప్లేస్మెంట్ సెల్తో పాటు వాళ్ళకి ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది కూడా ఒక జాబ్ ఇచ్చి పంపించడమే కాకుండా తర్వాత ఏదైనా అవకాశాలు కావాలంటే కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఇది ఒక కంట్రీ నచ్చలేదు, లేదంటే మన దేశంలోనే ఉన్నారు, ఒక ప్లేస్మెంట్ ఇచ్చి ఆపేయడం కాకుండా మళ్ళా కూడా ప్లేస్మెంట్ అయిన తర్వాత ఇయర్లీ వాళ్ళు చేంజ్ చేసుకునే అవకాశం కూడా మనం కల్పిస్తున్నాం. ఓకే, అలాగే 100కి 100% ది బెస్ట్ ప్లేస్మెంట్ అని చెప్పారు. సో ప్లేస్మెంట్ అనేది పక్కాగా మనం చూపించే అవకాశం ఉందంట సార్? 100%గా మనం ప్లేస్మెంట్ అందిస్తున్నాము. అది మా గొప్పతనం ఏం కాదు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు యొక్క గొప్పతనం. కోర్స్ చదివిన ప్రతి ఒక్కరికి ఈజీగా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది హోటల్ ఇండస్ట్రీలో. పిల్లలు కావాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు, సప్లై తక్కువ ఉంది, చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ వచ్చిన కొత్తల్లో చాలా డిమాండ్ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఇప్పుడు సప్లై పెరిగిపోయింది, ఇంజనీరింగ్లో డిమాండ్ పడిపోయింది. అట్లా మన హోటల్ మేనేజ్మెంట్లో ఎవ్రీ గ్రీన్ మన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మన తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం కూడా 2000 మంది కూడా బయటికి రారు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు. మన లోకల్లోనే 1000 మంది, 1500 మంది ప్రతి సంవత్సరం ప్లేస్మెంట్ అవుతూ ఉంటారు. బయట దేశాలకి చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఇది సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రకంగా 100% ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, అలాగే సార్, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ కదా సార్? కో ఎడ్యుకేషన్ మరి హాస్టల్ ఫెసిలిటీ చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, అంటే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, కేర్ అనేది ముఖ్యంగా ఏ విధంగా ఉంటుంది, సెక్యూరిటీ పరంగా కానీ, ఫుడ్ పరంగా, అకామిడేషన్ పరంగా, వీటన్నిటి గురించి ఏం చెప్తారు? గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంది, క్యాంపస్లోనే ఒక సపరేట్ వార్డ్లా పెట్టేసాం మేము గర్ల్స్ కోసం. వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా సెక్యూరిటీ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. క్యాంపస్ మొత్తం కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి.
ఎటువంటి భయం లేకుండా హెల్తీగా చదువుకోవచ్చు. వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్లో కాబట్టి ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏది నచ్చితే ఆ ఫుడ్ అందిస్తాము. హాస్టల్ కూడా బాయ్స్కి ఉంది, గర్ల్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉందమ్మా. ఓకే, అలాగే సార్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తంగా? వీళ్ళకి సబ్జెక్ట్స్ అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా ప్రతి సెమిస్టర్లో ఈ 4 డిపార్ట్మెంట్స్ నుంచి సబ్జెక్ట్స్ ఉంటాయి. బేసిక్ సబ్జెక్ట్స్, అడ్వాన్స్ సబ్జెక్ట్స్, అట్లా సబ్జెక్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మార్కెటింగు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ మొత్తం అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో కలుస్తూ హోటల్ ఇండస్ట్రీకి ఉండాల్సినటువంటి సబ్జెక్ట్స్ మొత్తం కూడా ఉంటూ వాళ్ళకి ఆల్రౌండర్ నాలెడ్జ్ అందించే కోసం వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రైన్ అవుతూ ఉంటారు. ఆ రకంగా చాలా ఈజీ సబ్జెక్ట్స్ అనుకుంటారు, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయేమో మళ్ళీ పాస్ కావేమో అనుకుంటారు. అలాంటి భయం ఏమీ అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రాక్టికలైజ్డ్ కోర్సు కాబట్టి హ్యాపీగా వాళ్ళు 3 ఇయర్స్లో ఈజీగా పాస్ అయ్యే విధంగా వాటిని మోడిఫైడ్ చేయడం జరిగింది. హ్యాపీగా పాస్ అవుతారమ్మా. ఓకే, అలాగే సార్ ఈ కాలేజ్లో చదివిన వాళ్ళు అంటే ఇతర దేశాల్లో ముఖ్యంగా జర్మనీ, దుబాయ్ వాటి దేశాల్లో కూడా ఉన్నారు, అక్కడ ప్లేస్మెంట్ కూడా లభించిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాటి గురించి మరొకసారి తెలియజేస్తారా? ఓకే అమ్మా, ఇది మన కంట్రీలో కంటే బయట దేశాల్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ఇది. ఆస్ట్రేలియాలో నెంబర్ 1లో ఉంది ఈ కోర్సు. ఆ రకంగా మన వాళ్ళకి మనం ఇక్కడ చదువుకున్నా కానీ బయట దేశాల్లో మంచి జాబ్స్ వస్తున్నాయి. స్విట్జర్లాండ్, కెనడా, జర్మనీ, యూకే, యుఎస్ఏ ఇలాంటి డెవలప్ అయినటువంటి కంట్రీల్లో ఈ కోర్సుకి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కోర్సు చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా బయట దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మన కాలేజీలో ముఖ్యంగా 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఎవరైతే బయట దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకొని కొద్ది సంపాదించుకొని రావాలనుకుంటారో అలాంటి వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేస్తాము. మనకి ఈ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్ కూడా పెట్టాము. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా ప్రతి స్టూడెంట్ని కూడా బయట దేశాలకు పంపించే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేసి పంపిస్తూ ఉన్నాము. దానికి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా. ఇప్పుడు ఏంటంటే కోర్స్ చదవడానికి కొంత ఫీజు అవుతుంది. మళ్ళీ బయట దేశానికి వెళ్ళడం కోసం ఎక్స్ట్రా ఫీజు కావాలంటే వాళ్ళకి కష్టసాధ్యం అవుతుంది. అందు గురించి అలాంటి ఫీజులు మళ్ళీ కట్టుకోకుండా వాళ్ళకి అన్ని సపోర్టివ్ మనమే చేసి పంపిస్తూ ఉన్నాం. బయట దేశాలకు కూడా మనం ప్లేస్మెంట్ చేస్తున్నాం. ఓకే, గ్రేట్ సార్. అలాగే ఇక అంటే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాలి అంటే కనుక కేవలం ఇంటర్ నుంచి అనేసి అనుకుంటూ ఉంటారు, మరి 10th నుంచి జాయిన్ అవుతూ ఉంటారా? హోటల్ మేనేజ్మెంట్ 10th అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ అయిపోయినా, ఏ ఐడియల్గా ఉన్న ఎవరైనా కానీ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఏ రంగం, ఏ వయసు వారైనా చేయొచ్చు. అయితే మన దగ్గర 25 years ఏజ్ వరకు తీసుకుంటున్నాము. జనరల్గా 10th పాస్ అయిన వాళ్ళకి THM, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఒక కోర్సు ఉందండి. అది చదివిన తర్వాత ఇంటర్మీడియట్ BHMCT 3 years ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా. అది 5 years తోటి 10th అయిపోయిన వాళ్ళకి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకైతే 3 years ఉంటుంది. BHM అండ్ CT ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అందిస్తాం. లేదు మా ఇంజనీరింగ్ అయిపోయింది, లేదా మేము బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము, లేకపోతే డిగ్రీ అయిపోయింది, BCom, BSc ఇట్లా అయిపోయింది అనుకుంటే వాళ్ళకి PG డిప్లొమా ఉంది. వాళ్ళకి 1 year ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బయట దేశాలకు వెళ్ళే విధంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రతి స్టూడెంట్కి కూడా జాబ్ అందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సంస్థ. ప్రతి ఒక్కరికి కూడా జాబ్ తప్పనిసరిగా వస్తుంది. ఓకే, అలాగే డాక్టర్ నారాయణ కాలేజ్లో చదివినట్లయితే కనుక ఇక్కడ చదివిన తర్వాత హోటల్స్ కాకుండా మరి ఇంకా ఇక్కడ ఉద్యోగాలు ఏ రంగాల్లో వచ్చే అవకాశం ఉందంటారు సార్? అదే ఫస్ట్ మనం చెప్పుకున్నట్లు హోటల్ మేనేజ్మెంట్ అంటూనే హోటల్లో ఉంటాయి, తప్పనిసరిగా హోటల్లో 100% జాబ్స్ ఉంటాయి. చాలామందికి హోటల్ మేనేజ్మెంట్లో చదువుతారు, హోటల్ ఇండస్ట్రీలో వెళ్ళే వాళ్ళు 50% కూడా ఉండరు. అయితే రిమైనింగ్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే టూరిజం సెక్టర్స్కి వెళ్తారు, ఎయిర్లైన్స్కి వెళ్తారు, క్రూజ్ లైన్స్కి వెళ్తారు, మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్తారు, సాఫ్ట్వేర్ సెక్టర్స్లో కూడా వెళ్తారు. ఎక్కడ వెళ్తారు? సాఫ్ట్వేర్ సెక్టర్స్లో ఎలా వెళ్తారు సార్? హోటల్ మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు అనుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ చదివినా కానీ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఫెసిలిటీ ప్లానింగ్ మేనేజర్కి వెళ్తారు, అకౌంట్స్ మేనేజర్కి వెళ్తారు, ఓకే HR మేనేజర్కి వెళ్తారు. ఎక్కడ ఈ స్టూడియోలో కూడా ఒక హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని తీసుకున్నా కానీ పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి, నీట్నెస్ ఎలా ఉండాలి, క్లీన్నెస్ ఎలా ఉండాలి అన్నదానికి వాళ్ళకి 3 years కూడా డిగ్రీ చదివి వచ్చారు కాబట్టి టాప్ లెవెల్ క్లీనింగ్ కానీ, నీట్నెస్ కానీ ఇవన్నీ కూడా అందిస్తారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే,
అలాగే సార్ మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు 10th ఇంటర్ అలాగే డిగ్రీ ఎవరైనా సరే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు అన్నారు. మరి ముఖ్యంగా మంచిగా పొజిషన్లో ఉండాలి, బెస్ట్ పొజిషన్ అంటే కనుక ఏ చదివిన తర్వాత జాయిన్ అయితే బెటర్ అంటారు? 10th క్లాస్ నుంచే ఈ కోర్స్ చదివినట్లయితే మళ్ళీ 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ బైపీసీ చదివి 2 years కష్టపడి మళ్ళీ వచ్చి 3 years చదివేదానికంటే 10th క్లాస్ పాస్ కాగానే వచ్చి చదివే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. 10th నుంచి చదివితే కూడా 3 years ఉంటుందా సార్? 5 years ఉంటుంది. 5 years ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ నుంచే వస్తుంది. టీహెచ్ఎం అంటారు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. టీహెచ్ఎం అయిపోయిన తర్వాత బిహెచ్ఎంసిటీ 3 years. అంటే మనకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి ఆఫర్స్ ఉంటాయి. లేదు ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ సిఈసి రకరకాల కోర్సులు చేసిన వాళ్ళు ఏ కోర్స్ చేసినా ఇంటర్మీడియట్ బిహెచ్ఎంసిటీకి ఎలిజిబుల్ అవుతారు. అది చేసినా కానీ మంచి జాబ్సే వస్తాయి వాళ్ళకి. ఆ రకంగా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళటానికి కోసం డిగ్రీ టీహెచ్ఎం 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు కూడా ఏ కోర్స్ చేసినా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఏ రంగాల్లో అంటే అన్ని రంగాల్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయాలంటే కనుక ఎందుకు చేయాలి, లేదా మీ కాలేజ్ని ఎంచుకోవాలంటే కనుక ఏం చెప్తారు? హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఎందుకు చేయాలంటే ఇది ఎవర్ గ్రీన్ కోర్సు. ఇది మనిషి ఉన్నంతకాలం తిన్నంతకాలం ఉపాధి కల్పించబడేటువంటి కోర్సు, ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేనటువంటి కోర్సు. అదే ఈ కోర్సునే ఎందుకు చదవాలి అనుకుంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ చలామణి కాగలిగేటువంటి కోర్సు. ఆ రకంగా విశ్వవ్యాప్తంగా తిరగలుగుతాడు. ఎటువంటి జోన్లోకి వెళ్ళినా దీనికి జాబ్స్ వస్తాయి. అది కాకుండా మన కాలేజీలో ఎందుకు చదవాలంటే చాలా కాలేజీలు ఉన్నాయి. కాలేజీలు ఉన్నా కానీ దాని లోపల సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఈ ట్విన్ సిటీస్లో రెంట్లు బిల్డింగ్లు ఉన్నాయి. ఇట్లాంటి బిల్డింగ్లో చదివితే అక్కడ వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయలేరు. కాకపోతే మనకు ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ సంవత్సరం మనం సొంత బిల్డింగ్కి వెళ్తున్నాం. సొంత క్యాంపస్ కూడా మన నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి ఉంది. ఆ రకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 3 years కూడా 5 years కూడా కష్టపడి పిల్లవాడు బయటకు రాగానే ఉద్యోగాలు పొంది బయట దేశానికి పంపించడం కోసం మేము ఆహర్నిశలు కష్టపడి వాళ్ళని బయట దేశానికి వెళ్ళే విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, అలాగే సార్ ఇప్పుడు ఎలాగో అకాడమిక్ ఇయర్ కాబట్టి ఇప్పటి నుంచి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి సార్, ఎప్పటి వరకు ఉంటాయి? ఇప్పుడు అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు అడ్మిషన్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఓపెన్ అడ్మిషన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అడ్మిషన్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయినా 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి కూడా తీసుకోవచ్చు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థికి కూడా ట్రాన్స్ఫర్ క్రెడెన్షియల్ చేసి ఇంటర్ పాస్ అయ్యే విధంగా చేసి డిగ్రీలో తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా 10th పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా ఎవరైనా తీసుకోవచ్చు. మీకు దగ్గరగా ఎండ్ ఆఫ్ ది జూలై వరకు కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది. తర్వాత వస్తే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్లో అవి పెట్టి, అంటే ఫస్ట్ 50% స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటామంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నా కానీ తీసుకుంటాం. తర్వాత వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే 10 మందికి 4 అడ్మిషన్స్ ఉంటాయి. వాళ్ళల్లో ఉన్న పొటెన్షియల్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఎవరైతే తొందరగా రాగలుగుతారో క్యాంపస్కి వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ అందించడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఇక్కడ ఈ కాలేజ్ నుంచి ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు అంటే ఏం చెప్తారు సార్? మన 2012 నుంచి 150 ఇంటేక్ ఉంది మనకు. అంతకుముందు 100 ఇంటేక్ ఉండేది, అంతకుముందు 50 ఇంటేక్ ఉండేది. అట్లా ఇప్పుడు వరకు దగ్గర 2000 నుంచి 2500 స్టూడెంట్స్ వరకు వెళ్ళారు. గ్రాడ్యుయేషన్ అయితే 2000 స్టూడెంట్స్ వరకు కంప్లీట్ చేసి వెళ్ళారు. అందరు కూడా వెల్ సెటిల్ అయిన 90% అబోవ్ వెల్ సెటిల్ అయ్యారమ్మా. ఆ రకంగా మంచి పేరు పొందాం. ప్లేస్మెంట్స్ రకంగా కానీ మంచి ఫ్యాకల్టీ, టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. ప్రతి ఒక్కరు డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండటం ద్వారా వాళ్ళని మంచి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని 3 years తర్వాత జాబ్స్కి పంపించి వాళ్ళు అభివృద్ధి పదంలో నడిచే విధంగా మేము ప్రాధాన్యత తీసుకుంటున్నాం. ఓకే, అలాగే ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎగ్జామ్స్లలో అంటే ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయితే ఒక సబ్జెక్ట్కి సంబంధించి అలా మొత్తం రాసుకోవాల్సి వస్తుందా, లేకుంటే సప్లిమెంటరీ? లేదమ్మా, ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 డిపార్ట్మెంటల్ సబ్జెక్టు, 2 సపోర్టివ్ సబ్జెక్ట్స్. హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ఏం ఇబ్బంది లేదు, తర్వాత సెమిస్టర్కి వాళ్ళు రికమెండ్ అవుతారు. ఆ రకంగా ఈజీగా అవుతారు. అది మీ డిటైన్డ్ సిస్టమ్ ఏమి ఉండదు. ఒకళ్ళు అలా డిటైన్డ్ అయినా కానీ వాళ్ళని పుష్ చేసి
వాళ్ళు ఈజీగా పాస్ అయ్యే విధంగా మళ్ళీ సపరేట్ క్లాసులు పెట్టి కూడా చేస్తాము. అట్లా 1% 2% ఎవరైనా ఉంటారు, అట్లా భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకే, డాక్టర్ రామానుజం గారు మొదటి కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం సార్. రమేష్ గారు మౌలల్ నుంచి. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే అండి. ఎస్ సార్, రామానుజం గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మా తమ్ముడికి ఇప్పుడు ఓటమి అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, కొంచెం కోర్స్ నేర్చుకోవాలి. Okay. అంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయి కదా సార్. ఒకటేమో 3.5 years కోర్స్ ఉంటుంది, ఒకటేమో క్రాఫ్ట్ కోర్స్ ఉంటుంది కదా. అవునండి. దీంట్లో మనం ఏం తీసుకుంటే బెటర్ అండి? ఇది మీ పిల్లవాడు ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే 3 years డిగ్రీలో జాయిన్ చేస్తే మంచిదండి. మంచి ఇంటర్మీడియట్ డెవలప్ అయిపోయింది. ఏమండి? ఇంటర్మీడియట్ అయిపోయిందండి సార్. చెప్పండి. ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి 3 years ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీకి అప్లై చేస్తే మంచిదండి. 3 yearsలోనే డిగ్రీ అయిపోతుంది. 2.5 yearsలోనే ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 2.5 yearsలోనే ప్లేస్మెంట్కి అర్హుతులు అవుతారు. గత బ్యాచ్లో చూస్తే, మీరు లాస్ట్ బ్యాచ్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ప్లేస్మెంట్ అయ్యారు. ఒక్కొక్కరికి 2, 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఓకే సార్. అందరు కూడా ఒక 6 months ముందే జాబ్స్కి రిపోర్ట్ చేశారమ్మా. వాళ్ళు కట్టిన ఫీజులో సగం ఫీజు డిగ్రీ అయిపోయే టయానికే పొందారు. గ్రేట్ సార్. ఎస్, థ్యాంక్ యూ అండి రమేష్ గారు. ఎస్ సార్, అలాగే ఇక కాలేజ్ హై ప్లేస్మెంట్ హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఏంటంటారు సార్ ప్లేస్మెంట్లో? అయితే దీని లోపల ఒక విధానం ఉంది. మన దేశంలో అయితే పర్ యానం 4 lakhs to 8 lakhs వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 4 lakhs నుంచి 8 lakhs వరకు ఫ్రెషర్ స్టూడెంట్కి. అదే బయట దేశాలకు వెళ్ళినట్లయితే 30 lakhs నుంచి 80 lakhs వరకు ఉన్నాయి పర్ ఇయర్. ఆ రకంగా ప్లేస్మెంట్ అవుతారు. మన దేశంలో కొద్ది శాలరీస్ తక్కువ ఉంటాయి. కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత 1 year 2 years అయిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్తారమ్మా. ఓకే, చాలా మంది కూడా అబ్రాడ్కి వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంటుంది. మరి అబ్రాడ్కి వెళ్ళాలంటే కూడా మీరే పంపిస్తారు కదా సార్? అబ్రాడ్కి కూడా మనకు ప్లేస్మెంట్ సెల్ ఉంది. ఈ సంవత్సరమే మేము ఎస్టాబ్లిష్ చేసాము. ఇప్పుడు వరకు మేము బయట కన్సల్టెన్సీస్ మీద ఆధారపడడం జరిగింది. ప్రతి 10 మందిలో ఒకరికైనా కానీ ఏదో చిన్న ఇది జరగటం ద్వారా రకరకాల నెగిటివ్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. అందుకని మేమే సొంత ప్లేస్మెంట్ సెల్ పెట్టుకున్నాం. ఇప్పుడు అటువంటి ఏం లేకుండా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కోర్స్ చదివి మా దగ్గర చదివిన స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి ఫ్రీగా పంపిస్తున్నాం తల్లి. ఓకే, అలాగే సార్, ఇప్పుడు ముఖ్యంగా ఫీజుకు సంబంధించి చాలామంది కూడా ఉంటుంది, ఎంత ఉంటుంది ఫీజు అనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. మరి ఫీజు ఈ కోర్స్కి ఎంత ఉంటుంది? మిడిల్ క్లాస్ విద్యార్థులకు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందంటారు? ఇది 3 years కూడా ఎలా ఉంటుందంటే అన్ని ప్రాక్టికలైజ్డ్ ఓరియంటేషన్ కోర్స్ కాబట్టి వీళ్ళన్ని ప్రాక్టికల్స్ చేస్తూ చేయాల్సినటువంటి కోర్సు. ఫ్యాకల్టీ కూడా మంచి స్టాండర్డ్ ఫ్యాకల్టీ పెట్టుకుంటే దీనికి మన దగ్గర నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర 1,25,000 ఉంటుంది సంవత్సరానికి. 1,25,000లో వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది. దగ్గరగా 35,000 ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే ఒక 8,000 మెస్ ఫీజులు వస్తాయి. 43,000 per year వస్తుంది. అట్లా కాకుండా బ్యాంక్ లోన్స్ కూడా వెళ్ళి ఈ కోర్స్ చదువుకోవచ్చు. దగ్గర 4 lakhs to 7 lakhs దాకా బ్యాంక్ లోన్స్ కూడా వీళ్ళకి అందుబాటులోకి తెస్తారు. బ్యాంక్ లోన్స్ ద్వారా తీసుకోవచ్చు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అవకాశం కల్పిస్తుంది. మన కాలేజీ ఫీజు 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ ఫీజు సెమిస్టర్కి ఇంత 50,000 కట్టుకోవచ్చు. ఒకటేసారి కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ విధంగా ఫీజు కట్టుకోవచ్చు. ఓకే సార్, అలాగే ఇక మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. రమేష్ గారు రాజమండ్రి నుంచి రెడీగా ఉన్నారు. రమేష్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, మాట్లాడండి. రామానుజం గారు ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కి బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయో అడుగుదామని ఫోన్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్కి బెస్ట్ యూనివర్సిటీస్ బెస్ట్ మీ యూనివర్సిటీ దగ్గర అదే మన డాక్టర్ నారాయణలోనే ఎందుకు చేయాలి? డాక్టర్ నారాయణలో ఎందుకు చేయాలంటే 25 years అయిందయ్యా ఇక మన కాలేజీ పెట్టి. మంచి ల్యాబ్లు ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది. ఇప్పుడు దాకా మన దగ్గర చదివిన స్టూడెంట్స్ కూడా రిటర్న్ వచ్చి మళ్ళీ వాళ్ళు మాకు ఇంతమంది స్టూడెంట్స్ కావాలని తీసుకెళ్తున్నారు. అట్లా ఒక ట్రాక్ ఆల్రెడీ ఉంది కాబట్టి మాకు పంపించడం చాలా ఈజీ అవుతుంది. ఈ సంవత్సరం ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సొంత క్యాంపస్కి వెళ్తున్నాం. ఒక క్యాంపస్ ఫీలింగ్ ఉంటుంది మన దగ్గర చదివిన వాళ్ళ దగ్గర స్టూడెంట్స్కైనా. అటువంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా సార్? ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నామండి. 200% ప్లేస్మెంట్ ఉంటుంది. లాస్ట్ బ్యాచ్ వాళ్ళకైతే ఒక్కొక్కరికి 2, 3 జాబ్స్ కూడా వచ్చాయండి. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి రమేష్ గారు.
ఎస్ సార్, అలాగే ఇక డాక్టర్ నారాయణ కాలేజ్కి ఎక్కడ ఉంది అని చాలా మందికి డౌట్స్ కూడా ఉంటుంది. ఒకసారి క్లియర్గా చెప్తారా? విత్ పేరెంట్స్తో నేరుగా కాలేజ్ దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అవునండి, ఇది ఓల్డ్ అల్వాల్ సుచిత్ర సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 15 మినిట్స్ టు 20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఓల్డ్ అల్వాల్ సుచిత్రాలో ఉంది. ఇది అతి తొందరలో హకీంపేట్ తుమ్కుంటకి షిఫ్ట్ అవుతుంది కూడా, క్యాంపస్ ఓన్ క్యాంపస్కి. ఇప్పుడు ఉన్నది కూడా చాలా పెద్ద క్యాంపస్, షిఫ్ట్ అయ్యేది కూడా అంత పెద్ద క్యాంపస్కి షిఫ్ట్ అవుతున్నాం. అతి త్వరలో తుమ్కుంటకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఈ సంవత్సరం జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరికైనా ఓల్డ్ అల్వాల్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓల్డ్ అల్వాల్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఫేమస్. అది బస్ స్టాప్, మన కాలేజీ బస్ స్టాపే, వరీ సేమ్ లెవెల్. ఓకే, అలాగే సార్, ఇక హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థులు ఇతర మేనేజ్మెంట్ రంగాల్లో రాణించాలి అంటే కనుక అవకాశాలు పొందగలరా, లేకుంటే మెరుగైన ఉద్యోగం కోసం మరి ఏం చేయాలంటారు? హోటల్ మేనేజ్మెంట్ చదివిన విద్యార్థి ఏ రంగంలోనైనా సక్సెస్ కాగలుగుతాడు. చాలామంది ఏమనుకుంటారంటే హోటల్లోనే చేస్తారనుకుంటారు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు ఎయిర్లైన్స్కి వెళ్ళొచ్చు, క్రూజ్ లైన్స్కి వెళ్ళొచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ సెక్టర్స్కి వెళ్ళొచ్చు, QSR క్విక్ రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు. ఇట్లాంటి వాటికి అన్నిటికి కూడా వెళ్ళొచ్చు వీళ్ళు. బయట మార్కెట్లో ఉన్నటువంటి ఎటువంటి కేటగిరీకి కూడా వెళ్ళొచ్చు అండి. ఆ రకంగా ఎటు అన్ని రకాల జాబ్స్కి సరిపడేటువంటి నాలెడ్జ్ని అందిస్తాం కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా వాళ్ళు పేరు పొందుతారు, ఈజీగా సక్సెస్ అవుతారండి. ఓకే సార్, అలాగే మరొక కాలర్ ఉన్నారు సార్, గిరి, శ్రీకాకుళం నుంచి మాట్లాడతాం. నమస్కారం అండి గిరి గారు. సార్ నమస్తే అండి. ఎస్, మాట్లాడండి సార్. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినప్పుడు పిల్లలు అది ఏ విధంగా చేయాలి ఏంటి, అసలు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? హోటల్ మేనేజ్మెంట్ అంటే 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్ మేము తర్ఫీదు ఇస్తాం 6 సెమిస్టర్స్లో, 3 ఇయర్స్లో. వాళ్ళకి కోర్సు ఈ తర్ఫీదులోనే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తారు, వాళ్ళే చాలా మంచి నాలెడ్జ్ సేకరిస్తారు. ఈ పార్ట్ టైం బేసిస్లో కూడా జాబ్స్ కూడా పంపిస్తాం చదివేటప్పుడే. వాళ్ళు ఇండస్ట్రియల్ టూర్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తారు. ఈవెన్ 2.5 ఇయర్స్లోనే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, ఎలా ఉంటారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి, వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారండి. రైట్ సార్. అలాగే సార్, ఇక సొంతంగా హోటల్ కనుక పెట్టుకోవాలి అంటే కనుక ఏ విధంగా ఉపయోగపడుతుంటారు హోటల్ మేనేజ్మెంట్? సొంతంగా పెట్టుకోవాలంటే మనకు ఈ కోర్స్ చదివిన స్టూడెంట్కి ఇంజనీరింగ్తో సమానం. ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఇంజనీరింగ్తో సమానం. ఈ కోర్సు చదివిన స్టూడెంట్స్కి SC STలకైతే 35% రాయితీ ఇస్తారండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు లోన్ ఇస్తే 65 lakhs కడితే సరిపోతుంది. అదే BCలకైతే 10% వరకు ఇస్తారు, సబ్సిడీ కూడా ఇస్తారు. ఈ కోర్సు అయిపోయిన తర్వాత హోటల్స్, రిసార్ట్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. హోటలే కాకుండా ఫుడ్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో కూడా వెళ్ళటానికి ఉంటుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఇట్లాంటి రంగాల్లో కూడా వీళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటాయి. మన స్టూడెంట్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో దగ్గర 8 మంది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్స్గా ఉన్నారు మన కాలేజీ నుంచి. ఫుడ్ ఇన్స్పెక్టర్గా, ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్స్గా, ఇలా న్యూట్రిషనిస్టులుగా ఇట్లా వెళ్తారండి. ఇది వెళ్ళటానికి కోసం ఇదే కోర్సుని అన్నిటికీ సరిపోతుంది. అది తెలియదు, హోటల్ మేనేజ్మెంట్ చదివినాడు ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఎలా వెళ్తాడండి. వాడు చేసేదంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇది కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్కి వెళ్తాడు, ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్కి వెళ్తారు, న్యూట్రిషనిస్ట్కి వెళ్తారు. వీటన్నిటికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇది. దీని తర్వాత MBA అవసరం లేదు, MBA MSc అవసరం లేదు. చదువుతారు కొంతమంది పిల్లలు, 100 మందిలో 5 చదువుతారు, కానీ దీని తర్వాత అవసరం లేదు. ఎందుకంటే MBAలో ఉన్నటువంటి మార్కెటింగు, ఫినాన్స్, HR అన్ని సబ్జెక్టులు కూడా బేసిక్ లెవెల్ సబ్జెక్ట్స్ ఇందులో టీచ్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో, 6th సెమిస్టర్లో MBA సబ్జెక్ట్సే ఉంటాయి ఇందులో. అందుకని పీజీ స్టాండర్డ్ ఉంటుంది. ఇది ఈ డిగ్రీకి PG స్టాండర్డ్ ఉంటుంది. ఇది అందుకని చెప్తాను, ఆల్ రౌండ్ మల్టీ నాలెడ్జ్ ఇచ్చేటువంటి కోర్స్ ఇది, ఆల్రౌండర్ మల్టీ నాలెడ్జ్. ఎస్ సార్, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. రమేష్ గారు, విజయవాడ నుంచి. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే మేడం. ఎస్, మాట్లాడండి సార్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి రమేష్ గారు, చెప్పండి. సార్ మా తమ్ముడిది ఇంటర్ అయిపోయింది సార్. ఓకే, మొన్న రీసెంట్ గా. ఓకే, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్ తర్వాత చేయాలా, డిగ్రీ తర్వాత చేయాలి సార్? అసలు ఇంటర్మీడియట్ తర్వాత చేయాలండి. ఇంటర్మీడియట్ తర్వాత చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత టైం వేస్ట్ కాదు. విత్ ఇన్ ది 19-20 ఇయర్స్ వచ్చేసరికి జాబ్లో స్థిరపడతాడు.
ఎవరి మీద డిపెండ్ కాకుండా మంచి లైఫ్ పొందుతారు. ఇంటర్మీడియట్ తర్వాత చేసే వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ముందు జాగ్రత్త ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే 10th తర్వాత జాయిన్ అయితే ఇంకా మంచిదండి. అది కులినరీ కోర్స్ అనో ఏదో అంటారు సార్, చూడండి సార్ అది. అవునండి, culinary or అవును, culinary. అవును, అది ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ లో వస్తుందా సార్ మనకి మీ దగ్గర? అవునండి, వస్తుంది. ఫైనల్ ఇయర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళకి కల్నరీ ఆర్ట్స్ కూడా నేర్పిస్తారు. హోటల్ మేనేజ్మెంట్లో అన్నీ వస్తాయండి ఇందులోనే. రైట్. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే మరొక కాలర్ ఉన్నారు, కిరణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి కిరణ్ గారు. నమస్తే మేడం. ఎస్, మాట్లాడండి. హలో నమస్కారం కిరణ్ గారు, చెప్పండి. సార్, నాకు హోటల్ మేనేజ్మెంట్ లో అడ్మిషన్ కావాలి సార్ నాకు. షూర్ అండి, తప్పకుండా మన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలు ఇస్తారు, అడ్మిషన్ కూడా ఇస్తారు. ఓకే సార్. మంచిదండి, నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ కిరణ్ గారు, హలో మేడం చెప్పండి. హలో ఎస్, మాట్లాడండి. ఓకే అండి, అలాగేనండి. ఎస్ సార్, ఇక చూసుకున్నట్లయితే ఇక చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంజనీరింగ్ అలాగే డాక్టర్ చదివే వాళ్ళు మాత్రమే లైఫ్లో సెటిల్ అవుతారు అనేది అనుకుంటూ ఉంటారు. అవును అవును, మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. ఎంబీబీఎస్ సీట్ కొట్టాలంటే చాలా కష్టం, ఎవరికైనా తెలిసిందే. బైపీసీ తీసుకొని 2 years అహర్నిశలు రాత్రింపగలు కష్టపడి బైపీసీలో మంచి ర్యాంకు నీట్లో వచ్చిన తర్వాత ఒక డాక్టర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే అట్లా సెటిల్ కావడానికి దగ్గర ఒక స్టూడెంట్ డాక్టర్ తీసుకొని ఎంబీబీఎస్ చదివి అట్లా సెటిల్ కావాలంటే సుమారు 25 years నుంచి 30 years పడుతుంది. కానీ మన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అలా అంత కష్టం ఉండదు, షార్ట్ టైంలో సెటిల్ అవుతారండి. ఆ రకంగా ఎవరైనా కానీ తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం కోసమే నా ఉద్దేశం ప్రకారం ఎంబీబీఎస్ గొప్పదా, ఇంజనీరింగ్ గొప్పదా, హోటల్ మేనేజ్మెంట్ గొప్పదా అంటే ఎవరు చేసినా కానీ తిండి కోసమే. అవును, అటువంటి తిండి వీడే వండి పెడతాడు. అవును, హోటల్ మేనేజ్మెంట్ అంటే తనకు అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి, అన్ని రకాలు వండి చేయగలుగుతాడు, సంపాదించగలుగుతాడు. అటువంటి కోర్సుని ఎంచుకుంటే ఇంకా ది బెస్ట్ అవుతుంది. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రామానుజం గారు స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ నారాయణ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ రామానుజం గారితో స్పెషల్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.